మధుమేహంతో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది నిజంగానే గుడ్ న్యూస్. ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరానికి త్వరలో గుడ్ బై చెప్పే రోజులు రావచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే తొలి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే ఇన్సులిన్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఇన్సులిన్ పేరు ఆవిక్లీ. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ దీనిని భారత మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ కొత్త ఇన్సులిన్ ప్రత్యేకతలు ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఇన్సులిన్పై ఆధారపడే చాలామంది మధుమేహ రోగులు ప్రతిరోజు ఒకసారి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. అంటే ఏడాదికి 365 ఇంజెక్షన్లు. కానీ ఇప్పుడు విడుదలైన అవికిల్తో వారానికి కేవలం ఒక్క ఇంజెక్షన్ మాత్రమే సరిపోతుంది. అంటే ఏడాదికి 52 ఇంజెక్షన్లు. ఈ ఔషధంలో ఇన్సులిన్ ఐకోడెక్ అనే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది. ఇది శరీరంలో దాదాపు వారం రోజుల పాటు పనిచేసేలా రూపొందించారు. దీంతో ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్లకు పైగా మంది మధుమేహంతో జీవిస్తున్నట్లు అంచనాలు చెబుతూ ఉన్నాయి. వారిలో చాలా మంది ఇన్సులిన్ ప్రారంభించడానికి వెనుకాడుతూ ఉంటారు. రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం, నొప్పి భయం, మర్చిపోవడం, ఇలా అనేక కారణాలతో చికిత్స ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా వారానికి ఒక్కసారి తీసుకునే ఇన్సులిన్ ఉపయోగపడుతుంది అని కంపెనీ చెబుతోంది. అయితే ఈ ఇన్సులిన్ ప్రతి ఒక్కరికి సరిపోతుంది అనుకోవడం పొరపాటు. ఇది కొంతమంది టైప్ 1, టైప్ 2 మధుమేహ రోగులకు మాత్రమే వైద్యుల సూచనల మేరకు ఇస్తారు. ఏ రోగికి ఎంత మోతాదు అవసరమో వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పటికీ రోజు ఇన్సులిన్ తీసుకుంటున్న వారు ఈ వార్త చూసి స్వయంగా మందులు మార్చుకోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఇన్సులిన్ మార్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే వారానికి ఒక్కసారి ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, రక్తంలో చక్కెర పరీక్షలు, వైద్యుల ఫాలోఅప్ వంటి అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తానికి మధుమేహ చికిత్సలో ఇది ఒక కీలక ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. రోజువారీ ఇంజెక్షన్ల భారాన్ని తగ్గించే ఈ కొత్త ఇన్సులిన్ రోగుల జీవితాన్ని మరింత సులభతరం చేసే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అయితే దీన్ని వైద్యుల సూచనల మేరకే ఉపయోగించాలి.